సంహారిణి, శిశుహంత్రిణి, భస్మదారుణి, శ్మశాన ప్రియ పాహి మాం. సంహారిణి, శిశుహంత్రిణి, భస్మదారుణి, శ్మశాన ప్రియ పాహి మాం. పరమంత్ర, పరతంత్ర, పరబుద్ధి వినాశక పాహి మాం పాహి. కాయవే తల్లి కాపు కాయవే, నా పంపు పాటించవే తల్లి పాటించు. పరుల పంపు, పరుల వేటు, పరుల దాటు పనికి రాకుండా చెయ్యి. గ్రామాలు కట్టు, గ్రామ దేవతలు కట్టు, పొలిమేర కట్టు, పొలిమేర దేవతల కట్టు. కట్టు తల్లి కట్టు, నా కట్టు తిరుగు లేకుండా చెయ్యి. తూర్పు కావాలి వీరభద్ర, దక్షిణ కావాలి వీరమహేశ్వరి కావాలి, మా తల్లి దుర్గ పడమర కావాలి కాయాలి. ఇందులకు తప్పిన 9 కోటి సిద్ధుల పాదములను 33 కోట్ల దేవతల పాదములను. జై బడాల దుర్గి మహాకాళి రుద్ర. మాత సెలవిచ్చిన ప్రకారం ఎండ భేరిట పక్షుల్ని చంపి ఆ రక్తంలో 1000 సార్లు స్నానం చేశాను. నాకిక చావు లేదు కదూ? లేదు. నాక చావు లేదు కదూ? లేదు. చావు లేదు కదూ? లేదు. నా ప్రాణాలున్న చిలుకలు 7 సముద్రాల కట్టువైపు ఉన్న జీవిగడ్డలు, భయంకర ఘాతక మృగాలు గంతులు వేసే కీకారణ్యంలో, మాయామందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ? చిత్తము. ఈ మరాఠీకి చావు లేదు. మరాఠీ అమరుడైపోయాడు. 3 దేవతలు సత్వం నుండి దిగి వచ్చిన మరాఠీకి 10 వేల దూరంలో స్వామి.
మనవి. ఏమిటది? కాలం ఏ వేళకు ఎలా ఉంటుందో చెప్పలేము. అయితే మృత్యువు 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 మృత్యువును ఒక కంట కనిపెట్టవలసినదే స్వామి. మృత్యువు మృత్యువు ఇంకెక్కడ మృత్యువురా? ఆ మృత్యువు కూడా నా ఆజ్ఞను సరసావహించవలసిందే, లేదా మృత్యువుకు సైతం మృత్యువు కల్పించగలదు. ఏమంటావు? పలుకలే. అది అది అలా దారి మోకరిల్లి చేతులు జోడించి నా ఆజ్ఞలకు చెప్తామంటూ ఉండు, లేగా లోకాలన్నీ పట్టపగల కటక చీకటిలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతాయి. అగ్ని జ్వాలలో నాలుకలు సాచుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటం చేసి వేయగలవు. ధనంధర రావాలతో హిమాలయ పర్వతం భద్రవుతుంది. హోరు హోరమట్టు సప్త సముద్రాలు ప్రపంచాన్ని మిగివేస్తాయి. మృత్యువట మృత్యువు. ఈ మరాఠీ మంత్రశక్తి ముందు అన్ని పైసల. ఈ మంత్రశక్తి సాధన చేయడానికి చేతగాక ఎందరో పెద్దలు రెక్కలు విడిన గద్దల్లా నేలరాలి ముసుగులు వేసుకుని మూల కూర్చున్నారు. తెలివి తక్కువ దద్దమ్మ. సంగు 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 నీ వయ్యాలి నడుము ఉయ్యాల ఊగిపోయేలా. నీ పదమంజీర కలంగన తునులు నా మెదడుకు మత్తెక్కించి జోల పాడేలా. నీ కంఠంలోని గంధర్వ గానంతో యథ విధిలింపులతో మనస్సు కదిలిపోయేలా నాట్యం చేయి సంగు, నాట్యం చేయి.
పాదుషా వారు ఈ రోజేదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. అవును, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? ఆ పూలు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతున్నావు. నాకు తెలుసులే. సంగు, ఈ మరాఠీని తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకు కూడా తరం కాదు. అబ్బా, అంత రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యమా? ఏమిటి, నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వే స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ పూర్వశివ, తిలోత్తమవా, దానక్క రంభవే. ఏ వాళ్ళు నాకంటే అందగత్తెలా, లేకపోతే నాకన్నా పొడి చేస్తారా ఏమిటి? ఇంతకు నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. కానీ నీ కార్యక్రమం ఏమిటా కార్యక్రమం? నాట్యం. అయితే నేను ఈ నాట్యం కోసం దొంగలింపబడ్డా కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగు, ఆ కీలు బొమ్మకు కూడా రంగు చాలా వరకు మాసిపోయింది. ఇక అట్టే కాలం ఆ బొమ్మతో కాపురం వెలిగించలేదు. నువ్వు మానవుడివా రాక్షసుడివా? ఎవరనుకొని ఇంతకాలం నాతో కాపురం వెలిగించా? చూడు ఈ మాయామంత్రం. జై మలాదేవి. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా? నేనొక మానవ రూప రాక్షసుడి. కానీ నీ కార్యక్రమం మాయల మారి. నీ బ్రతికి నాట్యం ఒకటి, నాటకం ఒకటి. చచ్చిన వాడిలా బూడిదలో పడి పొరలాడక నాట్యమట నాట్యం. సంగు, ఇన్ని దినాలు ఈ మరాఠీని కళ్ళకు ఒక నవమన్మధుడిలాగా కనిపించాడా? కాదు, రక్షించే దిక్కులేక నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. కానీ నీ భయంకరాకారం చూసి ఏ ఆడదాని హృదయం కరుగుతుంది? ఎన్నటికీ కరగదు. కాకితో ఎన్ని దినాలు కోకిలకు సహవాసం. కటిక దయ్యాలు దొరలేడు కాటిలోనా, పొరలు చుండెడు నీకేలా మరులు గిరులు. కోకిలమ్మను మోకేసి కొసరి కొసరి సాకిరని పదిలువా సిగ్గా చెరంబా. అప్పటికి నీవు కోకిలవు, నేను కాకిని అన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే అని ఈ వరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవిత రతను దాసరి పాముకు ధారపోశాను. శరీరం దగ్గర ఉంచుకుని మాట్లాడు. శరీరం దగ్గర ఉంచుకుని మాట్లాడు. ఈ మరాఠీ కోపాగ్నికి ఆహుతులైన దౌర్భాగ్యుల జీవితాలను చూసే ఉన్నావు. ఆ కడగంటి మంటలు ప్రపంచమంతా బూడిద సంఘం బూడిద. నీ మాయా ప్రభావం నా మీద చెలాయించాలని చూడకు. సంగు, నన్ను జయించడానికి ఏదైనా మంత్ర, నాకు తెలియని మంత్రశక్తి ఏమున్నది? ఏమైనా తంత్రశక్తి సంపాదించాలా? నిస్సందేహంగా. ఇంతకు నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. అంతే. పిచ్చిదారా, ఇన్ని రోజులు నా పాదదాశక దగ్గరకు చేర్చి దైదలిచాను, కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి కాదు. నిజంగా నేను కావాలనుకుంటే లక్షల
అమరావతి అందాల చందమామ ఈ మరాఠీ పాదాల దగ్గర అలా 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 హంసల్లా తారాడుతూ ఉంటారు. చూపించమంటావా నీకంటే కోటి మడుగుల సౌందర్యం ఉంటుంది. ఏది చూపించు చూద్దాం. ఏది చూపించు చూద్దాం. కాపాడి స్వామి ప్రపంచంలో ఉన్న అందగట్టెలలో ఒక దాన్ని చూపించరా మన టింగు రంగుల సంగు. చిత్తము అదిగో తిలకింపుడు. సంగు చూచావా దాని అందం? దాని కాలి తోలి నేనవకైనా సరిపోగలవా? కాపాలి స్వామి ఎవరి సుందరి? పానుగంటి పట్టపు రాణి, కార్యవర్తిరాజు అర్ధాంగి, మహాపతివ్రత. ఆ పదం మన నిఘంటువులో నిల్. జై మలయాళ దుర్గి మహాకాళి. చూసావా దాని అందం? దాని కాళీ ధూళి రేణువకైనా సరిపోగలవా నువ్వు? మరాఠీ పాదుషా పట్టుబడితే ఒక్క క్షణంలో నాగోడు తీసుకొని వచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలను. ఏమిటమన్నావా? కైపు కూతులకు ఎక్కడ పిచ్చినాన్న బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను సమీపించడానికి కూడా నీకు సాధ్యం కాదు. ఇక కార్యవర్తిరాజు భూనాయక వీరుడు నీ తలకాయ పుచ్చకాయలా ఎగరగొట్టి అలా 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 దేవుడికి వేలాడు. చూడు ఈ మరాఠీ ప్రతాపం. కేలరా ఆహా హాయ్ కేలరా
మరాఠీ మరి పాత చెప్పులు ఎన్నాళ్ళను తొడగమంటావే? అయితే నన్ను నీ పాత చెప్పు కింద జమ కట్టావన్నమాట. అక్షరాల ధర్మమా ఇది నీకు? ఎక్కడుంది ధర్మాధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయం లేవా? న్యాయ అన్యాయాలు ధర్మాలు నిర్ణయించడానికి నేనే వేదాంతంలో దిగి ఆ బుర్రగురు కూర్చుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికీ నీలాంటి జీవాలు ఎన్నో, ఇక ఎందరూ కానున్నారు. అందులో ఈ ఒకటి దుర్మార్గుడా అని ఎవరికే చెప్పారుగా. కామాంధకారంలో నీకు కళ్ళే కనిపించడం లేదు. ఆడదాని హృదయంలో చెలరేగే దావాగ్నిలో నువ్వు మోడులా మారిపోతావు, సర్వనాశనమైపోతావు. నా దృష్టిలో పడకపోవడం నువ్వు ఒక మహాపతివ్రతవే కదా. కామాంధుడా పో పో, నా కనుచూపు మేరలో ఇంకెక్కడా కనిపించదు. నా భోగ సాగర మహారథములకు అడ్డుగా నిలిచిన ప్రతి ప్రాణి చక్రముల కింద పడి నలిగి చావవలసింది. నన్ను ప్రతిఘటించు ప్రతి వీరులకు అధాపతనము తప్పదు తప్పదు తప్పదు. మాట్లాడితే మరో మనం చూసుకుంటావా? నువ్వు చూసుకుంటావా? ఏంటే తగ వాగుతున్నావే సంగతి? ఈ గోడు పడలేక వాడు అందుకే రావడం లేదే. పడలేక ఎడిపోయాడు, ఏమయ్యాడు, ఎడిపోయాడు. ఆగండి. అరే భగవంతుడా, ఇద్దరి పిల్లల్ని కట్టుకునే రాత నా నుదుటి ఎందుకు రాశావురా? మరి ఇప్పుడు ఇద్దరిని కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇద్దరిని కట్టుకొని ఒక ఏమిటండి ఆలోచిస్తున్నారా? మీ ఇద్దరి మధ్యన ఒక్క సంతానాన్ని పడేసి ఉంటే ఈ తగువులు ధర్మాలు ఉండేది కావు కదే. ఈ కోడి భరాంచినైన వాడువు ఇద్దరిని ఎందుకు పెళ్ళాడేవు? ఆ పిల్లల కోసం. లోకల్లో పురుషులంతా పిల్లల కోసమే ఇద్దరు పిల్లాడి పెళ్ళాడుతున్నారా? ఇప్పుడు తెలుసుకున్నావా? ఏమిటది? పిల్లల గురించి నేను ఒక్కతినే చేయవలసిన పని అయితే రోజుకో పిల్లని కన్ని యదాన కొట్టి ఉందును. అబ్బా ఈ లోపం మీదంటారా మాదంటారా? ఏమంటారో చెప్పండి. ఇగో బంగారం, నిన్ను చేసుకున్నా, నీకు పిల్లలు పుట్టలేదు, మరి అది నీ లోపమేమో అనుకున్నా. ఇగో సింగారం, నిన్ను చేసుకున్నా, మరి నీకు పిల్లలు పుట్టలేదు, మరి ఇప్పుడు ఇది ఆలోచిస్తుంటే మరి ఇది నా లోపంలాగే ఉంది. కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెళతాను, వెళ్ళి ఏ మంత్రమో ఏ తంత్రమో ఏ గాడిదినో ఏ బూడిదినో పట్టుకొస్తాను, మీ ఇద్దరికి ఇద్దరు పిల్లల్ని పుట్టిస్తాను. రామసింగు గారు, మందుల వల్ల మంత్రాల వల్ల మూలికల వల్ల పిల్లలు పుడతారా? మరి అసలు పసలేకపోతే మరి ఏమంటారు? మందో మంత్రమో అంటారు. ఆ మందులు మంత్రాలు తేవడానికి ఎప్పుడు వెళ్తున్నారు? ఇగో తక్షణం వెళ్తున్నా గానీ నీకెవరు కావాలో కోరుకో. ఆడపిల్ల కావాలండి. శుభమా అంటూ ఆడపిల్ల ఏమిటి? ఏంటండి, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందండి. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే పెళ్లి చేద్దామనుకోండి, అల్లుడు మన ఇంట్లోనే ఉంటాడు. నీ ఉపాయం బాగుంది. బిడ్డ పుడితే పెళ్లి చేస్తాం, అల్లుడు మన ఇంటికే వస్తాడు. అమ్మా, నీ ఉపాయం బాగానే ఉంది. మరి వెళ్ళొస్తా సింగారం. నా కొడుకు పుట్టాలండి. మళ్ళీ ఇందులో కొడుకేమిటి హంపరం లేకుండా చేస్తాడు? నువ్వు కూడా కూతురే కోరుకోకూడదు. హంపరమే కోసమే కొడుకు కావాలి. కొడుకుంటే వాడికి పెళ్లి చేస్తామా, మన ఇంటికి కోడలు వస్తుంది. కొడుకు కోళ్ళు ఆనందంగా ఇంట్లో ఉంటారండి. అమ్మా, నీ ఉపాయం కూడా బాగుంది. అనుకుంటున్నారు కూతురు అల్లుడు ఇంట్లో ఆనందంగా ఉంటారు, కొడుకు కోడలు ఆనందంగా ఇంట్లో ఉంటారు. మనం విచారంగా బయట ఉన్నాం. ఎందుకండి
వాళ్ళంతా వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండనిస్తారటే. సరేలేండి, పుట్టినప్పుడు ఆలోచిద్దాం గానీ ముందు మీరు మందుకు వెళ్ళండి. ఏంటి ఇంకా పుట్టలే? ఏమిటి పుట్టింది? పుట్టిన తర్వాత సంగతి పోలే కానీ నేను బయటికి వెళ్తున్నా కానీ మీ ఇద్దరు కలిసి మెలిసి విరోధంగా ఉంటుండండి. మేము ఎప్పుడు విరోధంగానే ఉంటామండి. ఏంటి మేము ఎప్పుడు విరోధంగానే ఉంటాం. విరోధం కాదే, నేను అంటే ప్రేమతో ఉంటుండండి. అదేమిటండి? అది ఎక్కడన్నా దొరుకుతుందా ఏమిటి? తెచ్చుకుంటాం. ప్రేమ దొరకటమా? అది తెలిస్తే మీకు ఎప్పుడే పిల్లలు పుట్టేసేవాళ్ళే. అలాగా చెప్పండి. నువ్వు దాని చెల్లి అని పిలు, అది నిన్ను అక్క అని పిలుస్తుంది, అంతే ప్రేమ అయిపోతుంది. అయ్యో ప్రేమ అంటే దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకొని ముక్కు పట్టుకొని అక్క చెల్లి అంటే ప్రేమ అయిపోతుంది అంతే. ఇగో మీ ఇద్దరిట్లో కలిసిమెలిసి ఉన్నారంటే మనకు గాని పిల్లలు పుట్టపోతే ఊళ్ళో ఇద్దరు పిల్లలను ఎత్తుకొచ్చేస్తా. రామసింగ్ గారు మీరు వెళ్తున్నారు గాని మీరు వచ్చేంత వరకు నేను పొయ్యిలో అగ్గి వేయనండి. పొయ్యిలో వేయకపోతే వేయకపోయావు గానీ ఇంటికి మాత్రం వేయవు. తప్పకుండా తెచ్చుకో. అలాగే ఇగో నేను వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఎవరన్నా వస్తే రామసింగ్ లేడని చెప్పండి. మర్చిపోయా, నేను వచ్చేంత వరకు మీరు పిల్లల్ని మాత్రం కనకండి. మీరు లేక మందు లేక ఇంకా పిల్లలు ఎలా కంటామండి మేము? అబ్బా అవును కదా, తలుపులు దగ్గర వేసుకోండి. వెళ్ళండి అక్క, మనకి పిల్లలు పుడతారు కదా. నాకు కొడుకు పుట్టే మన ఇంటికి కోడలు వస్తుంది. మన ఆనందమే ఆనందం. అక్క గండికోట రాజులకును మనకును సరిహద్దు తగాదాలు ఏర్పడినవాడు. అందువలన యుద్ధము సంసిద్ధమైనది. అన్నగారులందరూ యుద్ధములకే పోతున్నారు. నేను వెళ్ళవలైనది. మరలి మీరు తిరిగి వచ్చుటకు ఎన్ని దినములు పట్టును? ఎన్ని దినములు పట్టునో చెప్పగలను. కానీ ఈ స్థితిలో బాలుని నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళుటకు నాకు కాళ్ళాడుతున్నవి బాలా, కాళ్ళాడుతున్నవి. నాథ, మన బాలులకు 7 తల్లులు 7 తండ్రులు ఉండి ఏక హృదయమున ప్రేమించుచుండా వానికి ఏకీడు ఎట్లు వాటిల్లును. మీరేమీ చింతలకుడు. విజయలక్ష్మి పరిగ్రహణ సమోత్సాహవంతులై త్వరితగతిని తిరిగిరండు. కమలా, విజయహారతి వైపు రమ్ము.
దేవి, నీవు సర్వాంగ సుందరివైన మా అర్థాంగివి మాత్రమే కాదు, శత్రు భీకరమైన శక్తి స్వరూపిణివి కూడా. ఇక నేను పోయి వచ్చేది. బాల, ఇది గమనించిందివా? ఎట్టి ఖాళీ అవసరం పైన ఈ ముడిగీరలు దాటి నీవు బయటకు రాకూడదు సుమా. ఇది నా ఆజ్ఞ. ఇది రక్షా విధి, నీకు ఏ అవసరం గాని ఈ గీచిన నీకు దాటకు చూడే మన పాలు మరణి పునకంటే కాలు పయ్యాన అష్టదిక్పతుల వితాన భాషనాన సూర్య చంద్రాదులాన నా పాటింపు చంద్రాననా ఎట్టి కార్యవసరమైన నువ్వు ఈ గీతను దాటదు. నీవు లోన పుట్టివా, నిన్ను ఎవరు ఏమీ చేయదాలరు. గీతను దాటితివా, నిన్ను ఎవరూ కాపాడదాలరు. జాగ్రత్త సుమా. కార్యవర్తి మహారాజ్ కి, కార్యవర్తి మహారాజ్ కి, కార్యవర్తి మహారాజ్ కి, కార్యవర్తి మహారాజ్ కి. ఆర భగవంతుడా, ఆర భగవంతుడా, ఈ ఇద్దరు పెళ్ళాల బాధ నాకు వద్దు, మీకు వద్దు, ఆ భగవంతుడికి వద్దురా బాబు భగవంతుడా. ఈ జంగం వాళ్ళకి ఏం పని లేదు, గంట ఒకటి టగంటగా అట్టగంటగా ఊపుకుంటూ వస్తుంటారు. రాని ఇవాళ సంగతి చెప్తాను. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కారణం ఎందుకంటే మా మహారాజులు గండికోటపై యుద్ధానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు ఒక్క మగ పురుగును కూడా మా మహారాజు గారు లోనికి పోనివద్దన్నారు కాబట్టి నీకు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఉపాదానం మీద నేను తీసుకొని పో. చిచి, సంతానహీనుడా, నీవు నాకు ఉపాదానమిత్తువా? సంతానహీనుడా? నాకు పిల్లలు లేరని వీడికి ఎలా తెలుసు అబ్బా? నీ జీవిత చక్రాన్నే చెప్పగలను. అబ్బా చెప్పబోయా చూస్తా. నీ పేరు కొత్వాల రామసింగు కదూ? నా పేరు కొత్వాల రామసింగే. ఊర్లో ఎవరినన్ను అడుగుండొచ్చులే. నీకు ఇద్దరు భార్యలు కదూ? ఇద్దరు భార్యని వీడికి ఎలా తెలుసు అబ్బా? ఇగో జంగం దేవరా, నీలో మార్చి ముందో లేదో ఇప్పుడు నువ్వు తెలిసేసుకుంటా. నా ఇద్దరు పిల్లల పేర్లు చెప్పబోయా. మొదటి భార్య పేరు బంగారం, రెండవ భార్య పేరు సింగారం కదా నాయన. గోయిందా గోయిందా. నీ లేనప్పుడేమన్నా వీడు మా ఇంట్లో జొర్రేడా? స్వామి, మీరు సామాన్యులు కాదు, ఆ కాశీలో ఉండే శంభులింగేశ్వర స్వామి. స్వామి, మీరు నాకు పిల్లలు పుట్టించేంత వరకు మీ కాళ్ళని నేను వదలను. అవి చేతులు. మరి నీకు సంతునిత్యుడికే మేము వచ్చింది. అందుకే వచ్చారా స్వామి? జై శంభో శంకర. ఆగండి, ఏమిటది? చెంబు తేరా అంటున్నారు.
చెంబు తేరా కాదయ్యా బాబు, అది మా ఇష్ట కులదైవం. ఓ, మీ ఇష్టదైవం చెంబా, మా ఇష్టదైవం లొట్టె కళ్ళు. ఇదిగో ఈ విభూతి తీసుకొని వెళ్ళు. ఆహా. నీ భార్యల మొహం మీద కొంచెం ఉంచము, ఆ. మిగిలినది ఇల్లు నిండా తల్లుము, ఆ. ఇల్లు నిండిన సంతానము కలుగును. అలాగా స్వామి? ఆహా. ఇప్పుడే వస్తా స్వామి. స్వామి స్వామి మాట మాట తప్పిపోయారు. మరి మనకి ఇద్దరు పెళ్ళాలి కదా. మనకే తప్పు తప్పు, నాకు ఇద్దరు పెళ్ళాలి కదా. ఒక పెళ్ళామేమో ఆడపిల్ల, ఒక పెళ్ళామేమో మగపిల్లడు కావాలని కోరుకున్నారు. మరి ఉన్నాయా రెండు అని. ఇరువురు ఉన్నారు. జై గురు. స్వామి, స్వామి. ఇప్పుడు ఇది మందు కదా, ఆ, నా పెళ్ళాలు తింటే నా పెళ్ళాలకు కొడతారు. ఆ. మరి నేను తింటే నాకు కూడా కొడతారా? నీవు పుట్టును. ఆ? నాకు కూడా కొడతారా? ఆ. మంచిది స్వామి. జై గురు లింగాపతవే. స్వామి, మరల ఏమి? చిన్న సందేహం స్వామి. ఇది మందు కదా, పిల్లలు నల్లగా పుడతారా తెల్లగా పుడతారా అని. ఛై, మూర్ఖ. అమ్మ. జై గురు లింగాపతవే. స్వామి, అబ్బా, నాకు అన్ని సందేహం తెలిపాడా? ఇగో బంగారం సింగారం, నాలో సత్తా లేదన్నారు కదా. ఇగో మందు తెస్తున్నా, ఇక చూపిస్తానా సత్తా ఏంటో. మీకు లఠా లఠా పిల్లలు పుట్టాల్సిందేనే. ఆసుకోండి. నిదురపోవోయి సుందర సుధీరా, నిదురపోవోయి భాస్కర కులాలంకారా, నిదురపోవోయి సుందర సుధీరా. ఈ ఇంటి దేవతలు నిన్ను కాపాడగా, భూమిపై వేలుపులు దీవెనలు పంపగా, ప్రకృతి మాతకు ముందు పట్టియో చేదురుని నిండు సౌరభమెల్లా మెండుకొని నిడుగమ్మ, నిదురపోవోయి సుందర సుధీరా. జై గురు లింగాపతవేశ, సాంబ సదాశివ పరమేశ, జంగమ దేవర పరమేశ. జై గురు లింగాపతవే. ఓ జంగమయ్య, గంటాపు. దాసి, జంగమేశ్వరుడికి శిక్ష వేయవే. ఓ జంగమయ్య, ఇదిగో భిక్ష. దాసి దాని చేత భిక్ష జంగమేశ్వరుడు అందుకొనదాలడు. మరి ఎవరి చేతైతే అందుకునేదువు? మీ రాణుల చేత నందుకొందము. అందులకు రాజుల ఆజ్ఞలేమని చెప్పు. సాంబ సదాశివుని ఆజ్ఞలట్లుండమని చెప్పము. అదేదే మాకు తెలియదు. కావలిస్తే భిక్ష తీసుకెళ్ళి. భిక్ష వచ్చు వరకు మేమిందుండి కదలము. కదలకపోతే కదబెట్టి గంటిస్తా. బాలా, నీకు సంతునిచ్చిన జంగమేశ్వరుని అవమానించదవా? చూడుము నీ దాసి గతి ఏమవుతుందో. జై హర హర మహాదేవ శంభో శంకర. బాలా, నీ దాసి గతి ఏమైనది? ఇక నీ పుత్రుడి గతి, యుద్ధమునికి వెళ్ళిన నీ భర్త గతి చూడుము. జై హర హర మహాదేవ శంభో శంకర. పుత్ర భిక్ష, పుత్ర భిక్ష. ముందు మా భిక్ష రానిమ్ము. పానుగంటి రాజుల యాన చూసేదనగా ఓ వీరకయ్యో పరాయణ ఇటుకము. ఈ ఉపాదానమును స్వీకరింపు. ఏమి నీవు రాజాలవా? రాజాలను కారణం? ఈ గీటు దాటి వెళ్ళరాదని నా పతి ఆజ్ఞ కలదు. గడప దాటని భిక్ష జంగమేశ్వరుడు అందుకొనదాలడు. ఒక్క అడుగు వేసిరమ్ము బాల, రాజాలను స్వామి, ఒక్క అడుగు వేసిరమ్ము, స్వామి. ఒక్క అడుగు వేసిరమ్ము బాల. జై శంభో శంకర. రమ్ము. మరి ఒక్క అడుగు, మరి ఒక్క అడుగు, మరి ఒక్క అడుగు బాల. రమ్ము. మరి ఒక్క అడుగు. జై హర మహాదేవ శంభో శంకర. కుక్క బాల నాగమ్మ
ఫకీరి చేతిలో కుక్క. అడుమా పిల్లలు ఏమో అన్నాడు, ఇంతవరకు రాలేదు. నీకొద్దంటే నాకు మాత్రం కావాలా? ఏ ఆశలేని దానివి, ముందు మంత్రాలు తాను రామసింగ్ని ఎందుకు పంపించావు? పిల్లలు ఆశలేని దానివి. అలాగా వాడు వస్తాడో చస్తాడో నాకెందుకే? నేను మొన్న వస్తే నువ్వేం చేస్తావే? బుట్టి కట్టుకుని ఊగులాడతావా? వచ్చాను తెచ్చాను సంతానానికి తెచ్చాను, సొంత బూడిదా తెచ్చాను. తెచ్చిందేదో నీవే తినోసి పెద్ద భార్యకి ఇచ్చేయబోయ్. నీకు కూతురు పుట్టాలి, అల్లుడు మన ఇంటికి రావాలి. నీకు కొడుకు పుట్టాలి, కోడలు మన ఇంటికి రావాలి. రావాలి రావాలి రావాలి. వద్దంటే మరి ఇల్లంతా జల్లేస్తా. చూడు మీదిగో పిల్లలు. పిల్లలు కాదే, పిల్లల్ని పుట్టించే మందు. మరి ఏంటనుకున్నారు? ఇది అక్కడెక్కడ దొరకలే. సాక్షాత్తు కాశీ వెళ్ళా. అక్కడ ఒక స్వామి ఉన్నాడు, దిగంబర స్వామి అని. దిగంబర స్వామి ఆయన పేరట. ఆయన మంచి ఎండాకాలం పెద్ద కొండ మీద కూర్చుని తపస్సు చేస్తుంటాడు. ఆ ఎండ వేడికి ఆయనకి కారుతుంటది చెమట. ఆ చెమట గీక్కొని తింటే పిల్లలు పుడతారంట. ఈ మందు మహత్యం మీకు తెలియదే? ఎక్కడికి దీనికి గాలి తగిలిన పిల్లలు పుట్టేస్తారట. అందుకని ఇంత జాగ్రత్తగా కట్టుకొచ్చా. ఇక చూసుకోండి, నా ప్రతాపం. మీకు పిల్లలు లఠా పుట్టేవలసిందే. మరి ఏంటనుకున్నారా? స్వామి అంటే సామాన్యుడు కాదు. అది సామాన్యుడు కాదే. గాలికి ఎగిరిపోతాది. కాగితాలన్నీ మూట కట్టుకొని వచ్చారా? ఒరే చంగమయ్య, నన్నే మోసం చేస్తావా? ఒరే చంగమయ్య, ఈ దెబ్బతో నీ లింగం పగలావురా. చూసావా పదేవాడిని? పిల్లల్ని పుట్టించే మందు నా ముందు ఉంటే ఎక్కడో పెట్టితే ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఈ హడావిడి ఇక్కడ పెట్టేసా, మొత్తం కట్టేసా. అయ్యో ఉపచారం, ఇది మంత్రించిన విభూది. నేను చెప్తాను అనండి. ఓ మంత్రం ఉంది. ఓ జంగమదేవరా, నీ మహత్యం మా ఇద్దరు అప్పచెల్లుళ్ళకి, అంటే మీ ఇద్దరు మా వారికి అంటే నేను చూపించు. మహత్యమే. నీ కరుణా కటాక్ష వీక్షణములు. తిరగకపోతే తిరగని పిల్లలు పుడతారు. చెప్పండి. నీ కరుణ కటాక్ష వీక్షణములు ఈ క్షణమున మాపై ప్రసరింపు. మేము ప్రసవించము. ఏది అన్నారా? మా మనసులో అనుకున్నామండి. మీ మనసులో అనుకుంటే మనసులో పుట్టి ఊరుకుంటారు. ఏమంటారా అనేసారా? మంచిది. నువ్వేం చెప్పాడే? మొఖం మీద ఉంచు. ముఖం మీద ఉంచమన్నాడే. ముఖం మీద ఉంచమంటే అది ఊయడం కాదు, ఇది తెచ్చి మా ముఖం మీద ఉంచమన్నాడేమో. అది కొద్దిగా ముక్కులో వేయి. చెవులు పోతాయి. ఇంకా ఖాళీగా అవుతుంది నోరు, అందులో పడద్దు. ఇంకెక్కండి, అప్పుడే నేను చెప్పే దొరకదు. ఇంకండి మిగిలింది పొయ్యిలో చల్లా. ఇంట్లో నేను తింటే నాకు కూడా పోతారు కదా. ఇంకా మింగేయండి. ఇంకా మింగేశారా? అమ్మా ఇంకా కనేయండి. ఎక్కడో పొయ్యిలో బూడిది పట్టుకొచ్చి పిల్లలు కానండి అంటే మేమేలా కంటామండి? ఉపచారం. ఇది పొయ్యిలో విభూతి కాదే, మంత్రించిన విభూతి. మీరు ప్రయత్నం చేయండి.
మీరు అలా నిలబడితే పిల్లలు పుట్టరే. అమ్మో అబ్బో అయ్యో అంటే పిల్లలు పుట్టేస్తారు. ఏ బాధ లేకుండా ఎలాగనాలండి? అయ్యో అబ్బో ఎలాగంటాము? మీరు తిన్నారు కదా, మీరు ప్రయత్నించండి. అవును కదా, నేను తిన్నా. ముందు నేను ప్రయత్నిస్తా, తర్వాత మీరు ప్రయత్నించండి. అమ్మో ఏందో కడుపులో గుడుగుడా. బాగా అయిపోయింది, కడుపు ఖాళీ అయిపోయింది. ఓ మర్చిపోయా, పిలిస్తే పలుకుతారా అన్నాడు. మీరు పిలుస్తా ఉంటా, మీరు కనేసుకోండి. గజలందియలు గల్లు గల్లు మని గజలందియలు గల్లు గల్లు మని. నా బిడ్డవా? అమ్మ తల్లి నువ్వు సామాన్యురాలు. స్వామి నా బాధ చూసారా? నేను నీ కుమారు. నువ్వు నా కొడుకువే. నువ్వు మా అమ్మని చేసుకున్నావు. బుద్ధి తక్కువ చేసుకున్నాను ఆయన. నీ అమ్మనిచ్చి నాకు చెయ్యి. ఏంట్రా? నీ అమ్మనిచ్చి నాకు చెయ్యి. నాయన నీకు ఇద్దరు పిల్లలు ఎందుకు? బుద్ధి తక్కువ చేసుకున్నాను ఆయన. నాకు పిల్లని ఏం కొడుకులరా నాయన మీరు? నొప్పులా బాబు? ఇదేం సంతానం రా, పుట్టంగానే ఎలా పుట్టేశారు? అమ్మా తప్పమ్మా, అలా కాకూడదు. అయ్యో అయ్యో ఏ సంతానం రా? ఆయన ఎవరైనా ముద్దుగా చిన్న పిల్లలకి అంటారు, నువ్వేంటి ఆయన బర్రె చూడండి కన్నా. ఎట్లా పుట్టడం? ఏం ప్రశ్న అది? ఔషధానికి పుట్టారు. ఔషధోడి కంటే బంగారం మీకు తెలియదా? చదువుకోరు మీరు పెదవా? మందుకు పుట్టారు. మందికి పుట్టడం ఏంటి రవి? అదవా మందు 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 ఇలా చెప్తే నీకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని పుట్టించిన ఆయన వేరే ఉన్నాడు లేరా? నాకు పెళ్లి చేయాలా? మళ్ళీ పెళ్ళా? వద్దు తల్లు.